ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏ రంగంలోనైనా అవసరం కోసమో ఆలోచనతోనో ప్రవేశపెట్టడం వేరు, ఒక ఉత్సాహంతోని అందులో అభినివేశం కలిగి ఉండి ప్రవేశించడం వేరు. అందుకు సంబంధించిన వ్యక్తే ఇప్పుడు మన ముందున్న, మన పక్కన ఉన్న కాచిడి గోపాల్ రెడ్డి గారు. ఇటీవలే విజయవంతంగా ప్రదర్శితమవుతున్న దళారి సినిమాకు సంబంధించి దర్శకుడు. త్వరలోనే అగ్నిగర్భ అనే చిత్రాన్ని కూడా రూపకల్పన చేయబోతున్నారు. అసలు వారికి చిత్రరంగం పట్ల ప్రవేశం ఎలా కలిగింది, తర్వాత అగ్నిగర్భ అనే చిత్రాన్ని ఒక పాన్ ఇండియా లెవెల్లో తీయబోవడానికి కారణాలు ఏమిటి, అంత ధైర్యం ఎలా వచ్చింది, వీటన్నిటికి సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గోపాల్ రెడ్డి గారు. నమస్తే సార్. సార్ చెప్పండి, ముందుగా కంగ్రాచులేషన్స్. దళారి సినిమా తెలంగాణలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. సినిమా రంగానికి ప్రవేశానికి ముందు కారణాలు చెప్పండి, ఆ ప్రవేశానికి కారణాలు చెప్పిన తర్వాత దళారి సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా అనేది అందరికీ ఆనందంగా ప్రవేశిస్తూ ఉంటారు. అంటే సినిమా గురించి తెలియనప్పుడు ఏంటంటే అందులో యాక్ట్ చేస్తానా, అది ఎంత చేస్తారన్న ఉబలాటం, కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఇప్పుడు మాకేంటంటే చిన్నప్పటి నుంచి తెలియకుండానే దగ్గర ఉన్నటువంటి మా బావగారు అయినటువంటి వెంకటరెడ్డి గారు సినిమా ప్రొడక్షన్లో ఉండి చాలా ప్యాషన్గా సినిమా చేస్తూ ఆ సినిమా వైపు నన్ను కూడా తీసుకురావడం జరిగింది. అలా నాకు చిన్నప్పటి నుంచి రైటర్గా నాకు చిన్న చిన్న సాహిత్య రంగంలో నాకు ఉంది కాబట్టి అలాంటి సంకలనాలకు వెళ్ళి బయటకు వచ్చి సినిమా రంగంలో ఒక రైటర్గా నేను ప్రవేశించడం జరిగింది. దానికంటే ముందు కూడా మీరు సాహిత్య రంగంలో ప్రవేశించారు, బహుశా ఏదో కవి సమ్మేళనాలు కూడా నిర్వహించి రికార్డు సాధించారు. దాని గురించి ఒక నిమిషం చెప్పండి. నేను వరల్డ్ రికార్డ్ కవి సమ్మేళనం పెట్టిన మొట్టమొదటి వ్యక్తిని. ఇలా 1000 మందితోటి శుభం గార్డెన్లో కరీంనగర్ కేంద్రంగా 1000 మంది అని మేము కార్యక్రమం చేస్తే 1425 మంది 8 రాష్ట్రాల నుంచి కవులు వచ్చేసి ఆ కవి సమ్మేళనాన్ని విజయవంతం చేశారు. అది ఇప్పటి వరకు ఎవరు చేయలేరు, ఎవరు చేయలేరు, మళ్ళీ నన్ను చేయమన్నా నేను చేయలేను. గోస్ట్ రైటర్గా ఇవన్నీ ప్రవేశం అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే ప్రొడ్యూసర్గా, దర్శకుడిగా ఎవరికైనా రాణించాలని ఉంటుంది, కానీ ప్రవేశించాలంటే కొంచెం భయం అవుతుంది. మీరు ఎట్లా ప్రవేశించారు? మళ్ళీ ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే మేము సినిమా ప్రొడ్యూసర్గానే ఇన్వాల్వ్ అయినాం. నేను తెలంగాణ రైతు హార్వెస్టర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సినిమా చేద్దామని చెప్పేసి మా బావగారు అయినటువంటి వెంకటరెడ్డి గారు తీసుకెళ్ళినప్పుడు సినిమాకు ఒక ఇన్వెస్టే కదా, ఒక 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అని తెలియనటువంటి ఆలోచనలతో సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయ్యి ఒక అనుభవాన్ని తీసుకొని అసలు సినిమా అంటే ఎట్లా తీయొద్దు, సినిమా అంటే ఇలా తీయొద్దు, సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, వాటి అన్నిటిని ఉపయోగించుకొని సినిమాను ఒక క్రమబద్ధీకరిస్తేనే సినిమా బయటకు వస్తుందని తెలుసుకొని మళ్ళీ సినిమా ఒక డైరెక్టర్గా మారడం జరిగింది. ఎట్లా అంటే విప్లవాత్మకమైన సినిమాలు ఒక నారాయణమూర్తి, అంటే ఇటీవలి కాలంలో విషయం చెప్పేది, నారాయణమూర్తి గారే కొంచెం సెట్ బ్యాక్ అయిన పరిస్థితులలో విప్లవాత్మకమైన సినిమా ఒక సందేశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు తీయాలని ఆలోచన కలిగింది? చాలా వరకు అంతా ఇప్పుడు యూత్ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు సినిమాలు సమాజం ఎలా చూస్తుందంటే ఒక సైకోయిజం పెచ్చు పెరిగి, ఒక సైకోయిజం అంటే ఆ సినిమా ఎంత అయితే అంత, మా హీరో ఒక 1000 మందిని చంపేసిండు, ఒక 1000 మందిని కొట్టి, అంటే ఇలా పోతూ సృజనాత్మకత లోపించే దశకు వచ్చింది. సరే ఎవరో ఒకరు, ఇప్పుడు ఒకప్పుడు కె విశ్వనాథ్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సీనియర్ డైరెక్టర్లు అందరూ ఈ సినిమాను బతికించడానికి, కళను బతికించడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు సమాజం ఏదైతే చూస్తుందో ఆ సమాజానికి తగ్గట్టు సినిమాలు ఇస్తున్నారు. అంటే సమాజంలో ఇలాంటివి చూస్తారు, వీళ్ళు ఇలాంటివి తీయాలన్న ఒక ధోరణితో తీస్తున్నారు. దానిలో నాలాంటి వాళ్ళు కొంచెం ఒక మంచి సినిమా, ఈ సమాజంలో సరే ఒకడు ఉన్నాడు మంచి సినిమా తీయడానికి, ఒక ఆలోచనను, ఒక మెసేజ్ను పాస్ చేయడానికి ఒక మంచి, ఇప్పుడు నేను దళారి సినిమా తీసుకుంటే దళారి అనేది ఒక మంచి గుణమున్న సినిమా. అంటే తను అందరూ దళారి అనగానే బ్రోకర్ అనుకుంటారు. అంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి మీడియేటర్ అవసరం. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, ఒక అప్లికేషన్ పెట్టాలన్నా, ఎక్కడికైనా ఒక మీడియేటర్ లేనిది. ఆ మీడియేటర్ను అవసరానికి దళారి అన్నారు, అవసరం తీరినాక బ్రోకర్ అన్నారు. అంటే ఈ బ్రోకర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మీడియేషన్ నుంచి వచ్చింది. అంటే వాడు మంచి ఎత్తే కూడా బ్రోకర్ అవుతాడా? ఏంటంటే తనకున్నటువంటి అనాథలను ఎంతో మందిని తీసుకొచ్చేసి అనాథలకు హక్కున చేర్చుకొని విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని గొప్పోళ్ళని చేస్తాడు. అలాంటోడు అతనుకున్న ఆస్తులన్నీ వాడి మీద పెట్టి జీపీఏ చేసినటువంటి ఒకే ఒక కారణం చేత వాడి స్వార్థం కోసం, ఆశ కోసం ఈ మీడియేటర్ అయినటువంటి దళారి రాజీవ్ కనకాలను చంపాలని చంపేస్తాడు. చంపేటప్పుడు రాజీవ్ కనకాలు ఒకటే మాట అంటాడు, ఏమంటాడంటే సముద్రపు నీళ్లకు మబ్బు తోడైనప్పుడే వాన చినుకు అవుతుందిరా. అంటే ఆ వాన చినుకు అది నలుగురికి ఉపయోగపడుతుంది, నా దగ్గర ఉన్నది ఒక ప్రాణమే కదరా, అది కూడా నీకే ఇచ్చి చచ్చిపోతా అని చెప్పేసి సాక్రిఫైస్ చేసి ప్రాణాన్ని సైతం త్యాగం చేసే సినిమా మన దళారి. అంత గొప్ప కాన్సెప్ట్ వాళ్ళు.
దాదాపు 150, 160 థియేటర్లో విడుదల చేశారు. ఒక విధంగా సాహసం అని చెప్పాలి, లేదా మీ ఘనత అని చెప్పాలి. మరి అన్ని థియేటర్లో విడుదల చేసినందుకు ఆర్థికంగా మీకు ఎలాంటి విజయాలు చేకూర్చింది దళారి సినిమా? ఈరోజు సినిమా రిలీజ్ చేయడం అనేది అసలు కత్తిమైన సాము లాంటిది. అది చాలా అంటే మా అదృష్టం కొద్దీ మాకు ఎక్కువ థియేటర్లను మేము విజయవంతంగా ప్రదర్శించగలిగినాం. మేము రిలీజ్ చేసినటువంటి ప్రతి థియేటర్లో చాలా షోలు పడని సందర్భం ఉంటుంది. అదే మా సినిమా మాత్రం అన్ని షోలలో ప్రదర్శితమైంది. అది ఒక ఇంత గర్వకారణం, సంతోషపడే అంశం. దానికి ఏంటంటే మాది మొదటి విజయంగా ఈరోజు విజయవంతంగా సినిమాను తీసినాం, సినిమాను చూపించినాం, సినిమాను ప్రదర్శించినాం, ప్రేక్షకుల దాకా రీచ్ అయినాం. అది చాలా హ్యాపీగా ఉంది. అంటే హనుమకొండలో ప్రదర్శించినప్పుడు స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా చాలామంది ప్రముఖులు చూసుండొచ్చు. మీకు లభించిన ప్రశంస కానీ లేదా చాలామంది ఇతరుల ప్రశంసలు కానీ మీకు ఏమనిపించాయి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఇక్కడ రాజేంద్ర అన్న ఎమ్మెల్యే గారు వరంగల్ వచ్చినప్పుడు దగ్గరుండి సినిమా చూసిండు. అంటే వీళ్ళందరూ ఏంటంటే సినిమా చూసి వీడికి సినిమా తీయరాలేదు, కొత్త డైరెక్టర్ అని ఎవరు అనలేదు. అంటే ఒక సినిమాలో వెరీ సీనియర్ డైరెక్టర్, ఒక కమర్షియల్ డైరెక్టర్గా ఒక శంకర్ లాంటి నార్మల్ కమెడియన్ని తీసుకొచ్చి ఒక హీరోగా చూపించిండు. ప్లస్ ఒక సినిమాలో అన్ని రకాల కమర్షియల్ హంగులు ఉన్నాయి. ఒక చిన్న మామూలు బడ్జెట్ ఇస్తేనే ఇంత గొప్ప సినిమా తీసినావు, నీకు ఒక మంచి ప్రొడ్యూసర్ కనుక ఇచ్చుంటే నువ్వు నెక్స్ట్ లెవెల్ సినిమా చేయగలుగుతావు అని చెప్పి చాలామంది ప్రశంసించారు. ఆ నెక్స్ట్ లెవెల్ సినిమా ఎలా ఉండబోతుంది? అగ్నిగర్భ సంబంధించిన విశేషాలు చెప్పండి. అసలు టైటిల్ అనౌన్స్ చేయొద్దు అనుకున్నా. ఇక్కడ నుంచి వెళ్ళి వరంగల్ నుంచి వెళ్ళి నోట్లోకి వెళ్ళి అగ్నిగర్భ నా నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసినందుకు సుమన్ టీవీ వారికి, అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఆ నోటిలోకి వెళ్ళినటువంటి అగ్నిగర్భ నేను చేపట్టబోయేటువంటి కోటి యజ్ఞం శతకోటి అగ్నిగర్భ సంకల్ప యాత్రను నేను త్వరలో ప్రారంభించబోతున్నా. దానికి ఇక్కడే బీజం పడుతుంది. అగ్నిగర్భ అనేది ఈ ప్రపంచంలో ఒక మనిషి ఒకటి అనుకుంటాడు, ఏదో ఒకదాన్ని అంటే సాధించడానికి ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ నేనేమనుకుంటున్నా అంటే నా జీవితంలో ఇక నేను చచ్చిపోయేటప్పుడు ఈ సమాజానికి ఒకటి ఇచ్చిపోతా. అంటే నేను ఇక లాస్ట్ ఇది అంటే ఇదే నా లాస్ట్ మెట్లో, నేను నా చివరి ప్రాణంలో ఈ నేను చచ్చిపోయేంత అనుకుంటున్నా. అంటే ఆ చచ్చిపోయేటప్పుడు ఈ సమాజానికి ఒకటి ఇచ్చిపోతా. అదే అగ్నిగర్భ. దాన్ని పాన్ ఇండియా లెవెల్లో ఒక గొప్ప సినిమాగా ఆవిష్కరించడానికి అనుక్షణం తప్పిస్తున్నా. అనుక్షణం దీనికోసం నేను నా జీవితాన్ని పణంగా పెడతాను. దీంట్లో కూడా కథాకథనమే ప్రధానంగా ఉంటుందా, లేకపోతే ఏమన్నా ఇంకా యాక్టర్స్ ప్రధానంగా ఉండబోతుందా? 100% కథనంతో పాటుగా చాలా పెద్ద సీనియర్ యాక్టర్లను కూడా ఒక ఇద్దరు పోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనం దళారీ సినిమాలో కూడా ఒక 40 మంది సీనియర్ యాక్టర్లను నేను తీసుకొచ్చి పెట్టాను. అందులో ఒక కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే యాక్టింగ్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చినా కానీ అందరు బిజినెస్. ఇప్పుడు ఏంటంటే సినిమాని ఎవరు చూస్తారు, కొత్త వాళ్ళకి ఇస్తే ఎవరు చూస్తారు. ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలు హిట్ అవుతున్నాయని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు వెనుక ఒక బలగం అంటే ఒక దిల్ రాజు ఉన్నాడు వెనకాల, లేకపోతే ఎవరో ఒక పెద్ద హస్తం చేతిలో ఉన్నప్పుడు మాత్రమే సినిమాలు హిట్ అవుతున్నాయి. ఇది అందరూ ఏమనుకుంటారు అంటే కంటెంట్ ఉంటే సినిమాలు హిట్ అవుతాయి, కంటెంట్ ఉంటే డబ్బులు వస్తాయి అనుకుంటారు. చిన్న ప్రొడ్యూసర్లకు ఎప్పుడు కూడా డబ్బులు రావు. ఎందుకు రావనంటే అలా కంటెంట్తో అసలు సంబంధమే లేదు. అది కంటెంట్ వాళ్ళకి నచ్చి ఒక పెద్ద తలకాయ దాన్ని పూనుకున్నప్పుడు నీకు థియేటర్లు వస్తున్నాయి, సినిమా బయటకు వస్తుంది. అంతే తప్ప కంటెంట్ ఉన్నంత మాత్రాన సినిమాలు రావు. ఇది జనం ఎరిగిన సత్యం, అంటే ఇండస్ట్రీ ఎరిగిన సత్యం. జనం అనుకుంటున్నారు చిన్న సినిమాలు 10 సినిమాల పేర్లు చెప్తూ ఉంటారు, కానీ అదంతా ఒకరికి ₹1 డబ్బు చిన్న ప్రొడ్యూసర్లకు ఎవరికి రావు, ఏమున్నా పెద్ద సంస్థలకు. అలాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేను ఎప్పుడు ఆలోచించినా కానీ ఒక సెలబ్రిటీ కానీ, ఒక పెద్ద స్టార్ హీరో కానీ, ఒక స్టార్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా అనుభవజ్ఞులైన వాళ్ళు వెనుకుండాలని అనుక్షణం తప్పిస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని పెడతా ఉంటా. అది నేను అనుకుంటున్నాను. రైట్. కొత్త వారైనా పాత వారైనా కూడా ఒక మంచి సినిమా కమిట్మెంట్తో తీస్తారు. రెండవ సినిమా కూడా వరంగల్ వేదిక మీద సుమన్ టీవీ పక్షాన అనౌన్స్ చేసినందుకు ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అగ్నిగర్భ కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విజయం సాధించాలని, మరొక సినిమా తీయడానికి మీకు ఉత్సాహాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.